నిన్న నరేంద్ర మోదీ గారు ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్కు ఫోన్ చేసి రంజాన్ శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా ఈ కీలకమైనటువంటి మౌలిక సదుపాయాల మీద జరిగినటువంటి దాడిని ఖండించారు. అది ఇరాన్ మీద జరిగిన దాడిని, అలాగే గల్ఫ్ దేశాల మీద జరిగినటువంటి దాడిని కూడా ఖండించారు. అలాగే పెజిష్కియాన్ నరేంద్ర మోదీతో మాట్లాడుతూ ఈ యొక్క పశ్చిమాసియా శాంతి సుస్థిరకు మీరే పాటుపడాలి, బ్రిక్స్కి మీరు ఏ విధంగా అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నారో అదేవిధంగా ఇక్కడ మరొక కొత్త వ్యవస్థ రావాలి, ఆసియా మొత్తం మీదకి ఒక వ్యవస్థ రావాలి. పాశ్చాత్య దేశాలు విరివిగా పడుతున్నటువంటి ఈ విరుచుకు పడడం వల్ల మన ప్రాంతమే నష్టపోతుంది కాబట్టి మీరే ముందుకు వచ్చి ఏదో ఒకటి చేయాలన్న విధంగా ఆయన మాట్లాడారు. అలాగే మేము ఎక్కడా కూడా అణ్వాయుధాలు తయారు చేయాలని ప్రయత్నాలు చేయలేదు. మా సుప్రీం కూడా దానికి వ్యతిరేకమే. మా పాలనాపరమైనటువంటిది అలాగే మతపరమైనటువంటి ఆదేశాలు ఇచ్చారే తప్ప మా యొక్క ప్రాంతం అభివృద్ధి కోసం మేము పాటుపడుతున్నామే కానీ ఈ అణ్వాయుధాల తయారీ విషయంలో మాకు ఎక్కడా కూడా ఇది లేదు. కానీ దాని పేరుతో ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు మా మీద విరుచుకు పడుతున్నారు, మా యొక్క ఉనికిని లేకుండా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని అడ్డుకునే బాధ్యత భారతే తీసుకోవాలి అన్న విధంగా పెజిష్కియాన్ అయితే నిన్న ఫోన్లో మాట్లాడారు. నిన్న కేవలం శుభాకాంక్షలు చెప్పుకున్నారు, అలాగే ఆయన కూడా శుభాకాంక్షలు చెప్పారు అన్న విధంగానే మాట్లాడుకున్నారు. కానీ ఇదంతా జరిగిన విషయం అయితే ఇప్పుడు బయటకు వచ్చింది.